వాడు మిరాకిల్ సృష్టించాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంతకు మించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందా? ఇంతకు మించిన ఆనందం ఉంటుందా? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడికి సంబంధించి సీట్ నెంబర్ 11A ప్రయాణికుడు ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. విమాన ప్రమాదంలో బతికాడు 38 ఏళ్ల రమేష్ కుమార్. ప్రమాదం తర్వాత బయటకు నడిచి వచ్చిన ప్రయాణికుడికి సంబంధించి విషయం చూడడం జరుగుతోంది. టేక్ ఆఫ్ జరిగిన వెంటనే ప్రమాదం జరిగిందంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కూలిందంటూ చెప్పాడు. నాతో పాటు తన సోదరుడు కూడా ఉన్నాడన్నాడు రమేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విషయం మీరు చూడడం జరుగుతోంది. వాడికి ఆ వ్యక్తికి సంబంధించి రమేష్ కి సంబంధించి మీరు బోర్డింగ్ పాస్ చూస్తున్నారు. రమేష్ విశ్వకుమార్ గాయాలతో మీరున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11 సీట్ నెంబర్లో కూర్చున్న రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గాయాలైన తర్వాత ఒక్కసారి మీరు చూడొచ్చు. గాయాలతో బయటకు వస్తున్న క్రమంలో ఆ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబులెన్స్ కి చేరుకుంటున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఈయనొక్కడే బతికాడు. ఈయనొక్కడే బతికి బట్ట కట్టాడు. ఆ ప్రమాదం గురించి ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడు. మరీ ముఖ్యంగా 30 సెకండ్లలో భారీ శబ్దంతో విమానం కుప్పకూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन पार्टी क्या भैया बता पैसेंजर अंदर से కాదు, ఏకంగా మృత్యువునే చేయించిన మృత్యుంజయుడు. మరి ముఖ్యంగా ఒక్కసారి చూడండి. ఆ విమానంలో 1,00,000 లీటర్ల ఇంధనం ఉంది. మంటలకు కాలిపోయింది, వెళ్ళి ఢీకొట్టింది. ఇంత జరిగిన తర్వాత ఒక్కరు కూడా బతికే అవకాశం లేదంటూ అక్కడ పోలీసులు చెప్పినట్టుగా కొన్ని రిపోర్ట్లు బయటకు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి క్రమంలో ఈ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే సీట్ నెంబర్ 11కి బహుశా అదృష్టం ఉన్నట్టు ఉంది. బహుశా ఈ రమేష్ అనే ఈ వ్యక్తికి ఇంకా భూమి మీద నూకలు గట్టిగానే ఉన్నాయనుకుంటా. లేకపోతే అంత పెద్ద ప్రమాదంలో, అంత భీకర ప్రమాదంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ మంటలకు ఆహుతైపోతే, ఆ మంటలకు గుర్తుపట్టని స్థితిలో అక్కడ ఆ భౌతిక గాయాలుంటే ఈయన ఒక్కడే తీవ్ర గాయాలు కాకుండా ఒకసారి మీరు చూడొచ్చు. ఆ గాయాలు కూడా పెద్ద తీవ్రంగా, అంటే అఫ్కోర్స్ గాయాలే, ఇబ్బందికర వాతావరణమే, కానీ నడుచుకోవచ్చేలా ఉన్నాడంటే కనుక మృత్యుంజయుడేక. అంత ఘటన జరిగిన తర్వాత కూడా తన కాళ్ళ మీద తాను నడుచుకుంటూ అక్కడ అంబులెన్స్ వరకు వెళ్ళగలిగాడంటే ఏమనాలి? ఆ సీట్ నెంబర్ 11A, ఆ టికెట్ కూడా మీరు చూడొచ్చు, బోర్డింగ్ పాస్ ను కూడా మీరు చూడొచ్చు. ఆ బోర్డింగ్ పాస్, ఆ వ్యక్తి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. 11A02 గేట్ నెంబర్ 1310 డిపార్చర్ అంటూ కూడా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు. బాబా ఏమంటారు ఇంతగాన్ని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ ఘటనలో బ్రతికి బట్టకట్టిన ఈ వ్యక్తిని ఏమంటారు? ఈ వ్యక్తిని ఏమనాలి? ఈ వ్యక్తికి సంబంధించి మీరేమంటారు? నేను మీకే ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నేను వీరు చదివినిపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే 242 మంది, దాంట్లో పైలట్ ఉన్నాడు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లాంటి పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అంటే రినౌండ్ పర్సన్స్ గాను, ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా బతికి బయటపడ్డారు అనే మాట వినిపించలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం బతకడమే కాదు, దర్జాగా నడుచుకు వెళ్తున్నాడు. అంబులెన్స్ దగ్గరికి తనంతట తానుగా వెళ్తున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో జరిగిన ఈ రోజు ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తే, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడి నుంచి లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికి కుప్పకూలిపోయిన ఘటనలో 241 మంది మరణిస్తే ఈయనొక్కడే, అది కూడా ప్రయాణికుడు 11A ఆయన టికెట్, ఆయన సీట్ నెంబర్ 11A
ఈయనొక్కడే బతికి బట్టకట్టాడు. అది కూడా ఎకానమీ, బిజినెస్ క్లాస్ కూడా కాదు, ఎకానమీ. సాధారణంగా మనం మాట్లాడుకుంటాం కదా, ఎకానమీ వ్యక్తి. బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు బతకలేదు, కానీ ఎకానమీలో ఉన్న ఈ వ్యక్తి ఒక్కడే, ఈయనొక్కడే బతికాడు. మీరేమంటారు? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇది మిరాకిల్. బహుశా మిరాకిల్ అనేది మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు జరిగిన ఈ ఘటన నిజంగా ప్రపంచ చరిత్రలోనే ఇంకొక మిరాకిల్గా నిలిచిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 200 మందికి పైగా మరణించిన ఈ ఘటనలో ఇతనొక్కడే, ఈ రమేష్ ఒక్కడే బతికి బట్టగట్టాడు. 1:10 ప్రమాదం టేక్ ఆఫ్ తీసుకుంటే 1:15 ప్రమాదం జరిగితే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా కీలకంగా మారబోతున్నాడని చెప్పుకోవాలి. ఏం జరిగింది? ఎటువంటి ఆహాకారాలు వినిపించాయి? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఆ క్షణంలో? అందరూ ప్రయాణం చేసిన మనుషులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది. దాంతోపాటు నారాయణ దర్గాని ఆయన ఉంటున్నాడంటే భగవంతుని దయ అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. భగవంతుని దయ, జై శ్రీరామ్ అంటూ నారాయణ చెప్తున్నారు. దాంతోపాటు అబ్దుల్లా ఏమంటున్నారంటే అందరూ ప్రయాణం చేసిన మనుషులు క్షేమంగా ఉండాలని కోరుతున్నామంటూ కూడా, రైట్, అందరూ కూడా అదే కోరుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా ఇలా అనేక మిరాకిల్స్ జరగాలి. నిజంగా మిరాకిలే ఇది. బహుశా మిరాకిల్ని మించిన మిరాకిల్ స్క్వేర్ అండర్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ విజువల్ చూడండి, ఆ విమానం కుప్పకూలిపోయిన ఘటన, ఆ విమానం మంటలకి ఆహుతైపోయింది. మరీ ముఖ్యంగా విద్యార్థులు, దాంట్లో ఉన్నవాడు ఎవ్వరూ బతికే అవకాశం, ఆ పేరును చూస్తే ఇంకా విమానం ఏముంటుంది, దాంట్లో ప్రయాణికులు ఏం బతుకుతారు అందరూ అనుకున్న వాళ్ళే. కానీ ఇతగాడొక్కడికి నూకలు ఉన్నాయి. ఇతగాడొక్కడికి ఇంకా 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 మాట్లాడుకోవాలంటే ఆశలు భూమి మీద గట్టిగానే ఉన్నాయి. లేకపోతే బతకడం ఏంటి? ఇంత పెద్ద ప్రమాదంలో అవకాశం ఉందా? చిన్న గాయాలతో మళ్ళీ కూడా బహుశా మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి మిరాకిల్స్ ఇంకా బయటపడాలని కోరుకుందాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా బతికే అవకాశాలు లేవని అక్కడ ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే చెప్పిన పక్షంలో ఇప్పుడు ఇతగాడు బయటపడ్డాం. నిజంగా ఆశ్చర్యకరం, నిజంగా అద్భుతం, మహాద్భుతం, మిరాకిల్ మించిన మిరాకిల్ స్క్వేర్ లో అతిశయోక్తి లేదు. ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో ఎటువంటి అంశాలు చెప్పుకొచ్చాడో ఒకసారి చూద్దాం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन पार्टी क्या भैया बता पैसेंजर